చూడటం మరి ఈరోజు ఇది విజయోత్సవ కార్యక్రమంగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ పాత్రికేయ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అనే నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా అనేక మంది పార్టీలు పెట్టారు. ఎన్టీ రామారావు గారు కూడా ప్రాంతీయ పార్టీ పెట్టాడు. బహుశా ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చి ఉండకపోతే ఆ పార్టీ కూడా మూత పడిపోయి ఉండేది. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లోకి వచ్చి అధికారం కోల్పోయిన తర్వాత 5 సంవత్సరాలు పోరాడి తిరిగి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జనరంజకమైన పాలన అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ దేనికైనా సరే తెగించేటువంటి పట్టుదల, అనుకునేది సాధించాలనేటువంటి తపన తాపత్రయం, గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఈరోజు 2014లో నెల్లూరు జిల్లా బ్రహ్మరథం పట్టింది. మరలా తిరిగి 2019లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేయడం జరిగింది. 2024 ఎన్నికలు వచ్చాయి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చెప్పినన్ని అబద్ధాలు బహుశా ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరు, ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే చెప్పరు. అన్ని అబద్ధాలు చెప్పేసాడు ఆ మహానుభావుడు. ఈరోజు వచ్చి కాగితాలు ఎత్తుకొని తిరుగుతున్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని. దరిద్రుడా, 2 ఏళ్ల నమ్మకం ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసావు. ఈరోజు ఏముంది అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనపడుతుంది? ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈరోజు ప్రజలే చెప్తున్నారు. దాదాపుగా 26 మాసాల్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటేనే చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చావు? ఆడబిడ్డకు 1500 ఇస్తానని చెప్పి ఎగ్గొట్టి ఏం ముఖం పెట్టుకొని ఈరోజు పోయి నువ్వు కాగితాలు ఇచ్చి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అంటే నమ్మకమా చంద్రబాబు మీదనా? నిన్ను నీ కుటుంబ సభ్యులు నమ్ముతారు, ఆ ప్రజలు నమ్మడం వదిలేస్తే. కాకపోతే ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు మారి ఉంటాడేమో, చాలా చెప్పాడు కదా, పాపం లెక్కేసుకున్నారు. ఓఎమ్మ మన ఇంటికి ఇంతకు వస్తుంది. చాలా మందికి అయితే రసీదులు కూడా ఇచ్చారు. ఒక్కొక్క పేరు రాసేది ఇంటికి చేతిలో కాగితం పెట్టినట్టే. మీ పేరు చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, మీకు ఎంత పొలం ఉంది, పొలం ఉంటే 20,000, నెక్స్ట్ చెప్పండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదిరించాలి అంటే ధైర్యం చేయడానికి ఎవరు ఉండేటువంటి వాళ్ళు కాదు. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు నేను బయటకు వస్తానని చెప్పి బయటకు వచ్చి ఒక ఎంపీగా ఒక పార్టీ పెట్టి ఎంపీగా పోటీ చేసి 5 లక్షల ఓట్లతో కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి ప్రమాణ స్వీకారానికి వెళ్తే ఉద్దండులు ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వ్యక్తులు కదా ఈ దేశానికి అవసరం అని చెప్పి చప్పట్లు ధరించి స్వాగతించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో అరుదైనటువంటి వ్యక్తిత్వం. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శాసించినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా జంకకుండా, అదరకుండా, బెదరకుండా ఈరోజు ఒక పార్టీని తీసుకొచ్చి ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం రాలేదు, తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చింది. మీరు ఒక్కసారి చూస్తే ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఆంధ్ర రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. అతనే రేపు ఎన్నికల్లో నిలబడి మనందరం గెలిపిస్తాం ఉంటాయి. నేదురుమల్లి నల్లపరెడ్డి గురుగా ఉండరు. ఏ పేపరు? ఆంధ్రజ్యోతి.
పచ్చ పేపర్లు అంటే మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. నేను ప్రెస్ ద్వారా చెప్పాను, ఎలక్ట్రానిక్ మీడియా ముందర చెప్పాను. నా మొహంలో ఏమైనా గుర్రు కనబడుతుందా, కోపం కనబడుతుందా, హ్యాపీగా ఉంటాను, గురువైన ఎండోర్స్ చేశాను, ఇంటికి వచ్చాడు, ఆహా మీకు కోపం ఉంది, మేము ఒప్పుకోం, మీ కోపం ఎవరినైనా లేదురా బాబు అంటే ఆహా ముసలం ఉండొచ్చు కొందరికి, అరే ఒక మాట చెప్పలేదు అంతే, ఉన్నది తిప్పేసుకుంటారు, అయిపోద్ది. ఆ మీటింగ్ రేపు జరగబోతుంది. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే గురవయ్య చాలదు అనుకుంటున్నారు. గురవయ్యను చూసి కూడా భయపడటం మొదలు పెట్టేశారు అప్పుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా ఉంది అని అంటే గూడూరు జిల్లాలో, గూడూరు నియోజకవర్గంలో, గూడూరు జిల్లాలో చేసింది చాలా మంది కోరిక అది. ఇంట్లో ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఫోన్లు పోతున్నాయి, మీరు రండి, మన ఇసుకలో మీకు కూడా వాటా, గ్రావెల్లో వాటా, భూమి కావాలా వాటా, ప్రతి ఒక్కరికి ఫోన్లు పోతున్నాయి. అవునా కదా? అందరికీ తెలిసిన విషయాలే కదా. కానీ ఒక్కరు కూడా దానికి లోబడలా, ఒక్కరు కూడా. ఇది మా ఇంట్లో సమస్య, మేము తేల్చుకుంటాం అన్నారే కానీ మీ దగ్గరికి రావన్నారు. కొందరిని బెదిరించారు కూడా, కేసులు ఇది అది. అయిపోయింది 2 సంవత్సరాలు. రాయలసీమ ఎత్తిపోతకు పథకం కింద కండేరుకు పోతే లోపల బానేయకుండా కేసులు పెట్టారు. స్టేషన్ పోయాం, గోవర్ధన్ అన్నా నేను, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సోమశిలకు పోతే మళ్ళా కేసు పెట్టారు. పెట్టనిండి, ఎన్ని కేసులైనా పెట్టనిండి. ఈ చిన్నవి ఇంకా ఇబ్బంది పెట్టే